శిష్య విజ్ఞాపన 2. మోక్షంబు కోరుకునే నాపేక్షలనెంతెంతో పొంది ప్రియముదలర్పన్. ఈక్షితిగల దేశములు పరీక్షించితిగాని మిగుల ఈ విచారంబు ఎచ్చటగనను దేవా నిజంబు. దాక్షిణ్యులగు మిమ్ము వీక్షింపనాతరమే సాక్షాత్తుగెన్నో ప్రత్యక్షంబును బెట్టి మోక్షమనే భ్రమ తీర్చి తీరిన ముందు గతమును చూపినట్టుల మేక్షితిలో మిమ్ము మొగడుటకు విధాతకైనను తరముగానే ఈ విచారంబు ఎచ్చటగనను దేవా నిజంబు. జై నిజ గురుభ్యో నమ. శ్రీ నిజానంద పూలోజు వీరయాచార్య విరచితమైన శుద్ధని గుణ ప్రతత్వ బోధామృత కందార్థ దరువులలో శిష్యుని విజ్ఞాపనం. ఈరోజు 2వ కందార్థం తెలియజేస్తూ ఉన్నారు శిష్యుడు. గురుదేవా, తండ్రి, మోక్షంబు కొరకు నేనాపేక్షలనెంతెంతో పొంది ప్రియముదలర్పన్. మోక్షాపేక్షతో ఆ మోక్షం నాకు కావాలి, నేను విడుదల కావాలి అనేటువంటి మోక్షాపేక్షతో, ఆయాపేక్షతో, మోక్షేక్ష, ఆ మోక్షేచ్ఛ ఏదైతే ఉన్నదో దానితో ఎంతెంతో పొంది దాని మీద మక్కువతో ప్రియముదలర్పణ. ఈ క్షితిగల దేశములు పరీక్షించితిగాని మిగుల ఈ విచారంబు ఎచ్చటగనను దేవా నిజంబు. గురుదేవా, ఈ అర్థం చెప్తున్నానయ్యా, మీతో విన్నవించుకుంటున్నాను గురుదేవా. మీ దరి చేరకముందు ఈ మోక్షాపేక్ష బద్ధుడనై ఎన్నెన్నో తిరిగాను. ఇప్పటికైతే రోసిది మోక్షాపేక్షను. బంధము లేదు, ముక్తి లేదు. నేనే లేనప్పుడు నాకు మోక్షం ఏంటి? నేనుంటే నాకు విడుపు కావాలి, నేనే లేను. గురుదేవా, ఈ క్షితిలో, ఈ ధరణిపై ఉండబడేటువంటి అనేక ప్రదేశములు, ఎక్కడెక్కడో ఈ ద్వైత విశిష్టాద్వైత ఆశ్రమములు, ఇంకా మిగిలినటువంటి మత సిద్ధాంతములు తెలియచేసేటువంటి చాలామందిని దర్శించాను. ఎన్నో ప్రదేశాల్లో, ఎన్నో నదీ తీర్థాల్లో స్నానాలు ఆడాను, ఎన్నో పుష్కరిణిలో వాటిలో ప్రవేశించాను నా పాప పరిహారం కోసం, మోక్షాపేక్ష కోసం గురుదేవా. కానీ ఈ విచారంబు మిగుల ఈ విచారంబు, ఇలాంటి విచారం ఎవరి దగ్గర వినలేదయ్యా, ఇలాంటి విచారణ ఎవరి దగ్గర కనలేదయ్యా. నిజం చెప్తున్నాను దేవా, మహాప్రభు, ఇది యథార్థమయ్యా. దాక్షిణ్యులగు మిమ్ము వీక్షింప నా తరమే సాక్షాత్తు ఎన్నో ప్రత్యక్షంబులను పెట్టి. దాక్షిణ్యులు, పరమదాక్షిణ్య పరులు గురుదేవులు, ఎలాంటి కక్ష లేనటువంటి వారు, ఇంకా ఏ కక్షలోనూ లేనటువంటి వారు, అలాంటి దాక్షిణ్యపరులు, అమితమైన సౌమ్యుడు గురువు, దయామయుడు. ఆయన దరి చేరినప్పుడు మనము వినమ్రతతో ఎప్పుడైతే ఆయన అనుజ్ఞలో సాగుతామో, గురువు కన్నా మించినటువంటి దైవము కానీ, గురువు కన్నా మించిన శాంతమూర్తి కానీ లేడు. మిమ్ము వీక్షింప నా తరమే, మిమ్ము చూడటం నా తరమా? ఏదో నా పుణ్యోదయమును దర్శించానయ్యా. సాక్షాత్తు ఎన్నో ప్రత్యక్షంబులను పెట్టి నాకు, నా అక్షికి, నా నేత్రమునకు దర్శింపచేశారయ్యా. ఎన్నో ప్రత్యక్షాలు, అన్ని ప్రత్యక్ష ప్రమాణాలే. ఎక్కడా కూడా ఇది అది అవుతుంది, అది ఇది అవుతుంది, ఈ మాటలు చెప్పలేదు మీరు.
ప్రతి దానిని నిదర్శనంగా సుదర్శనాన్ని చూపించారు నాకు. గురుదేవా, మోక్షమని భ్రమతీర్చి తిరిగినా ముందు గతమును చూపినట్టులా ఈ క్షితిలో మిమ్ము బొగడుట విధాతకైనను తరముగా అనేది విచారంబు. మోక్షమనే భ్రమ తీర్చారయ్యా. అందుకే మనం మొట్టమొదటి అనుకున్నాం రోజుది మోక్షాధ్యపేక్షను అని. కృష్ణప్రభులు వారు అదే అంటారు. ఎవరైనా దీక్ష సిద్ధాంత గురు శిష్య న్యాయంగా ఉన్న బోధన ఉన్నట్లుగా అందినటువంటి వాళ్ళు మోక్షాపేక్ష బద్ధులు ఎందుకు అవుతారు? ఆ మోక్షమనే భ్రమే తీరిపోయింది గురుదేవా నాకు మీ కరుణతో. నా ముందు గతమును చూపినట్టులా ఇక్కడ ఏంటంటే పూర్వాపరాలు తెలియజేశారు గురువు. ముందు పూర్వం, గతము, ఉత్తరం. ఇంకా నా ముందు ఉన్నదేదో ఉన్న పరిపూర్ణాన్ని చూపారు. నా గతమైనటువంటి ఎరుక లేనిదని ఆ తెర తొలగించారు గురుదేవా మీరు. గతమే ఎరుక, ముందు ఉన్నదే పరిపూర్ణం. ఇక్కడ గతము లేదు, ముందు లేదు. ఎందుకని? ముందు తెలియాలంటే గతం ఉండాలి. గతమే లేనప్పుడు ముందు ఎక్కడ ఉన్నది? ఈ క్షితిలో మిమ్ము పొగడుట విధాతకైనను తరము. కానీ ఈ క్షితిలో, ఈ భూమి మీద మిమ్మల్ని పొగడటం ఆదిశేషునికి తరం కాదు. విధాత అయినటువంటి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మకు కూడా సాధ్యం కాదయ్యా. ఇప్పుడు ఆ వేదములు తన హస్తములో ఉంచుకున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మకు కూడా వేదముల వల్లనే సాధ్యం కాదు. కారణం, జ్ఞానానికి సాధ్యమవుతుందా గురువు? కాదు. తరముగానిది ఈ విచారంబు. ఈ విచారం ఎవరి తరము కాదు. ఎచ్చట గనను దేవా నిజంబు. ఎలాంటి విచారాన్ని నేను ఎక్కడ కనలేదయ్యా అని విన్నవించుకుంటూ ఉన్నారు. తరువాయి కన్నా రేపు ముచ్చటించుకుందాం. జై గురుదేవా.